ధర్మాత్ముల యందును మోసగాండ్ర యందును తాను ఒక్కడే అంతర్యామిగా ఉండి జరుగుతున్న సమస్తమును జరగవలసిన విధమును నడిపించుడు దేవుని మార్గము. అంటే ధర్మాత్ములైన వాళ్ళను అంతర్యామిగా ఆ భగవంతుడే ఉన్నాడు, మోసగాళ్లను అంతర్యామిగా ఆయన ఉంటాడు. అంతేగాని మోసగాళ్ళలో గాడు వాక్యం ఉండదు. వీడు మోసగాడు కాబట్టి వాళ్ళని అంతర్యామిగా ఉండను అని అంటే కూడా ఇంకేముంది, భగవంతుడు వాడు దాని కింద అంతర్యామిగానే ఉంటాడు, ఆయనకేమంటది. వాడు తిడుతూ ఉంటాడు దక్షుడు శివుణ్ణి. ఆ తిట్లన్నీ కూడా శివుడికి స్తోత్రం అయ్యాయట. ఎందుకంటే నువ్వు దుష్ట హృదయుడు అన్నాడు. మామూలుగా అర్థం ఏంటి, నువ్వు చెడ్డవాడివి, నీ హృదయం అంతా కూడా మలినమైనటువంటి అర్థం అని మామూలుగా వ్యాఖ్యానం అలాగే ఇస్తారు, అలా తిట్టాడని. కానీ మాస్టర్ గారు ఏం ఇచ్చాడు, దుష్టుల హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నవాడు అని చెప్పారు అన్నమాట. దుష్ట హృదయుడు